Hi friends, welcome to Shiva Studies. So, inter first year journal part 3. So, first one started business with cash. So, ఇక్కడ మూడు ఇచ్చినాడు. Started business with cash and stock, machinery. ఇలా కూడా ఇవ్వచ్చు. సో మనం ఏం చేసాము, ప్రతి ఎక్సర్సైజ్లో కొత్తగా వచ్చినటువంటి పాయింట్స్ను తీసుకొని సపరేట్గా వీడియో చేస్తున్నాం. మళ్ళీ రిపీట్ అయినటువంటివి అన్నీ చేయకుండా కొత్త కొత్త పాయింట్స్ ఎక్సర్సైజ్లో కొత్తగా రిపీట్ అయినట్టు కాకుండా కొత్తగా వచ్చినటువంటి పాయింట్స్ తీసుకొని మనం వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ మూడు వీడియోస్ జనరల్కి సంబంధించి నేను చేసినటువంటి ఈ మూడు వీడియోస్ చూసినట్లయితే 8 మార్కులు తెచ్చుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి ఇలా కూడా అడగవచ్చు. అది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాష్తోనే కాకుండా స్టాకు, మెషినరీ, ఇంకా ఏవైనా ఫర్నిచరు ఇలాంటి వాటి ద్వారా కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఎలా రాయాలి చూడండి. ఇంతకుముందే చెప్పాము మనము, క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్ అవుతుంది, స్టాక్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్ అవుతుంది, మెషినరీ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్ అవుతుంది. సో ఈ మూడు కూడా అసెట్సే, రియల్ అకౌంట్, మూడు డెబిట్ అవుతాయి. సో గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. ఎవరు ఇక్కడ గివరు? ఓనర్ ఇన్వెస్టర్. సో ఓనర్ గివర్ కాబట్టి క్రెడిట్ అవుతాడు. సో మనం ఓనర్ అకౌంట్ను ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవాలని చెప్పినాం కదా. రైట్. డేటు జనవరి 2024 January 1st. క్యాష్ అకౌంట్, డేటార్ స్టాక్ అకౌంట్, డేటార్ మెషినరీ అకౌంట్, మూడింటిని కలిపి మూడు కూడా మనకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఓనరు, అతని అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ 1 lakh, స్టాక్ 2 lakh, మెషినరీ 50,000. సో మూడు డెబిట్ అయినాయి కాబట్టి డెబిట్ కాలంలో వేయండి. ఈ మూడు మనకు టోటల్ ఎంత అవుతుందో చూసుకోండి. 1 lakh, 2 lakhs, 50,000, మొత్తం మూడు కలిపి 3,50,000 క్రెడిట్లో వేయాలి. అంటే 3,50,000 ఓనర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అది క్యాపిటల్ అకౌంట్లో వేయాలి. సో నెరేషన్ మొత్తం అదే రాయండి. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్, క్యాష్, స్టాక్, మెషినరీ. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ క్యాష్, స్టాక్, మెషినరీ. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫర్నిచర్. సో ఇక్కడ డిప్రిషియేషన్ అంటే అర్థం ఏంటి అది తెలియాలి. డిప్రిషియేషన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా అసెట్ని మనం ఉపయోగించినప్పుడు దాని మీద ఏర్పడేటువంటి ఒక తరుగుదల, అంటే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. డిప్లేషన్ అంటే తగ్గిపోవడం, తరుగుదలకు లోన్ కావటం. సరే, ఏదేమైనా డిప్రిషియేషన్ అనేటువంటిది లాస్. సో లాస్ అకౌంట్ నామినల్ అకౌంట్ అవుతుంది. లాస్ అకౌంట్ నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫర్నిచర్, ఇక్కడ అసెట్ కదా. ఫర్నిచర్ ఈజ్ గోయింగ్ అవుట్ ద బిజినెస్. ఎందుకంటే రూపంలో, డిప్రిషియేషన్ రూపంలో కొంత అమౌంట్, అంటే తగ్గిపోయినటువంటి అమౌంట్ గోయింగ్ అవుట్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 lakh ఫర్నిచరు డిప్రిషియేషన్కు లోన్ అయింది అనుకుందాం. 1 lakh ఫర్నిచరు ఒక 10,000కు డిప్రిషియేషన్ లోన్ అయింది. సో ఈ 10,000 కలిగినటువంటి అమౌంట్ లాస్ రూపంలో, అదే ఫర్నిచరు గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. కాబట్టి ఇప్పుడు ఫర్నిచరు కొంత అమౌంట్ డిప్రిషియేషన్ రూపంలో సంస్థ నుంచి బయటికి పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్.
ఫర్నిచర్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. రైట్. డేటు 6th. డిప్రిసియేషన్ లాస్ కాబట్టి డెబిట్ అవుతుంది. డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు ఫర్నిచర్ అకౌంట్ 2000. నరేషన్ అదే రాయండి, బీయింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. నెక్స్ట్, సోల్డ్ టు శ్రీలేఖ. ఇప్పుడు చూడండి, ఇక్కడ సోల్డ్ అంటే సేల్స్ కదా, ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని చెప్పాం కదా. శ్రీలేఖ రిసీవర్ కాబట్టి డెబిట్ అవుతుంది. డేట్ 7th, శ్రీలేఖ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. రైట్, 8,000. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీలేఖ 7,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. చూడండి, ఇక్కడ మనము శ్రీలేఖకు సేల్ చేసినటువంటి అమౌంట్ ఎంత? 8,000. మరి ఇప్పుడు శ్రీలేఖ నుంచి వచ్చిన అమౌంట్ ఎంత? 7,800. చూడండి, బాగా చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీలేఖ 7,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు. అంటే ఆ శ్రీలేఖ అకౌంట్ ఇంకా సెటిల్మెంట్ అవుతుంది. ఇంకా ఆమె మనకు ఇవ్వాల్సినటువంటి 200 ఇవ్వదు, ఎందుకంటే మొత్తం టోటల్ అమౌంట్ ఆమె సెటిల్ చేస్తుంది. ఆమె అకౌంట్ ఇవ్వాల్సింది 8,000, కానీ 7,800 ఇచ్చి ఆమె అకౌంట్ సెటిల్ చేసేసుకుంటుంది. ఇంకా 200 మనము వదిలేయాల్సిందే. దీన్ని డిస్కౌంట్ అంటాం. సో ఇట్లా అకౌంట్లు సెటిల్ చేసుకునేటప్పుడు కొంత అమౌంట్ మనం ఆ విధంగా డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం. రైట్, అందుకని ఇప్పుడు దాన్ని డిస్కౌంట్ రూపంలో రాసుకోవాలి. సరే, ఇప్పుడు క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్. క్యాష్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్లో రాసుకోండి. క్యాష్ అకౌంట్ డేటార్ మనకి 8,000 రాలే, ఎంత వచ్చింది? 7,800. మిగతా 200 ఏమైంది? డిస్కౌంట్. సో ఆ 200 కూడా క్యాష్ ఎక్కడ ఉందో అక్కడనే రాయాలి. ఎక్కడ అంటే డెబిట్లో ఉందో క్రెడిట్లో ఉందో మనమే చూసుకోవాలా. క్యాష్ ఇప్పుడు డెబిట్లో ఉంది, డిస్కౌంట్ కూడా డెబిట్లోనే రాయాలా. ఎందుకు డెబిట్లోనే రాయాలి డిస్కౌంట్ అంటే? లాస్, మనకి 200 లాస్ కాబట్టి డెబిట్ అవుతుంది. డిస్కౌంట్ అకౌంట్ డేటార్. సో ఈ రెండు కూడా డేటారే. సో ఇప్పుడు డెబిట్లో 8,000 వచ్చేసింది. ఇక క్రెడిట్లో కూడా మనకు ఆమె అకౌంట్ సెటిల్ చేస్తుంది కదా, ఆమె ఇప్పుడు గివర్ అవుతుంది అనమాట. గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్, శ్రీలేఖ. సో ఆమె అకౌంట్లో 8,000 ఉండాలి. చూడండి, క్రెడిట్లో ఆమె అకౌంట్ మొత్తం 8,000 సెటిల్ అయిపోయింది. మనకు వచ్చిన క్యాష్ 7,800 అయినా కూడా ఆమె 8,000 సెటిల్ అయింది. మరి 200 ఏమైంది అంటే డిస్కౌంట్ ఇచ్చినాం. మనకు లాస్ కాబట్టి డెబిట్లో రాసినాం. లాస్ట్లో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతాయని రూల్లో చెప్తున్నాము కదా, అది. రైట్, ఇక పర్చేజ్డ్ త్రూ డెబిట్ కార్డు. చూడండి, ఇక్కడ మనకు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు ఇస్తుంటాడు. ఆ పేటిఎంలు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ ఇచ్చినప్పుడు బ్యాంక్ అనే పదం వాడాలి. ఎందుకంటే ఆ బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అనే పదం వాడాలి. ఇప్పుడు బ్యాంక్ అనే పదం రాసుకోవాలి డెబిట్ కార్డు ప్లేస్లో. చెక్కులు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు ఇవన్నీ కూడా త్రూ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అని రాసుకోవాలి. ఇక పర్చేజ్ ఆల్వేస్ డెబిట్ అవుతుందని చెప్పినాం కదా. 16th పర్చేజ్ అకౌంట్ డేటార్ టు డెబిట్ కార్డ్ అంటే బ్యాంక్ అని రాయాలి. 15,000. నెక్స్ట్ 20 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంతకుముందు పర్సనల్ యూజు సంస్థ నుంచే వాడుకునేవాడు ఓనరు, ఇప్పుడు బ్యాంకు నుంచి వాడుకుంటున్నాడు. అంటే మన కంపెనీ అకౌంట్ బ్యాంకులో ఉంటుంది, ఆ బ్యాంకు నుంచి వాడుకుంటున్నాడు.
కాబట్టి ఏదేమైనా పర్సనల్ యూజ్ అనేటువంటివి వచ్చినప్పుడు డ్రాయింగ్స్ అనే రాసుకోవాలి. సరే, అయితే డ్రాయింగ్స్ అని రాసి మన సంస్థ నుంచి వాడుకున్నప్పుడు క్యాష్ అని రాస్తుంటే బ్యాంకు నుంచి వాడుకున్నాడు కాబట్టి త్రూ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అనే పదం రావాలి ఇక్కడ. రైట్, ఇప్పుడు బ్యాంక్ అనేది వస్తుంది. విత్డ్రా ఓనర్ తీసుకుంటున్నాడు, రిసీవర్ డెబిట్ అవుతుంది. డ్రాయింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాయకూడదు. ఇప్పుడు బ్యాంకు ద్వారా జరుగుతుంది, త్రూ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్. బ్యాంకు ద్వారా కాకుండా ఇచ్చినట్లయితే, ఈ విత్డ్రాస్ అనేటువంటి బ్యాంక్ ద్వారా కాకుండా ఇచ్చినట్లయితే క్యాష్ అనే పదం వస్తుంది. సంస్థ నుంచి డ్రా చేసినాడు అన్నప్పుడు క్యాష్ అనే పదం వస్తుంది. బ్యాంకు ద్వారా డ్రా చేసినప్పుడు బ్యాంక్ అనే పదం వస్తుంది. 5,000 నెరేషను ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే రాసుకోవాలి. సో ఇది మనకు ఈ జనరల్ ఎంట్రీస్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ 3 వీడియోల్లో కవర్ చేయడం జరిగింది. ఈ 3 వీడియోస్ చూసుకొని బాగా జనరల్ ఎంట్రీస్ మంచిగా స్కోర్ చేయండి. ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వీడియోలో తర్వాత చాప్టరు లెడ్జరు చెప్పడం జరుగుతుంది. సరే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.